గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సేవకులకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ప్రేమల దేవుని పిల్లరా, మరి సుదీర్ఘ కాలం తర్వాత మరొకసారి ప్రాంతంలో దేవుని మాటలు వినిపించాలని మరి సహోదరులు శ్రీనివాసరావు గారి ద్వారా ఈ ప్రాంతంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి దేవుడు గొప్ప అవకాశాన్ని మనందరికీ ప్రసాదించాడు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, గ్రామంలో ప్రజలందరికీ కూడా ఈ 2 రోజుల సభల ద్వారా దేవుని యొక్క బాధను, దేవుని యొక్క ఆవేదనను తెలియచేయాలనే ఉద్దేశం తప్ప ఏదో ఇక్కడ ఒక సంఘాన్ని కట్టాలనో లేదు మరొక సంఘాన్ని చేర్చాలన్న ఉద్దేశం అది కాదండి. దయచేసి అందరూ గమనించాలి. మనమంతా కూడా పరలోకం వెళ్ళాలని, ఆ పరలోకం వెళ్ళటానికి భూమి మీద మనం ఎలా బ్రతకాలి, దేవుడి యొక్క ఇష్టం ఏంటో, ఆయన బాధ ఏంటో అనే విషయాన్ని 2 రోజులు చెప్పటం మాకు ఉద్దేశం తప్ప మరొకటి కాదు. ఎవరి సంఘానికి వాళ్ళు వెళ్ళండి, ఎవరి సంఘంలో వాళ్ళు చక్కగా వెళ్ళి వాక్యాన్ని నేర్చుకోండి. ఈ 2 రోజులు కూడా దేవుని మాటలు ఉన్నతంగా నేర్చుకుని మీ బ్రతుకులు ఇంకా ఉన్నతంగా దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనతోనే మిమ్మల్ని బలపరచాలన్న ఒక ఉద్దేశంతో తప్ప మరొకటి కాదు. దయచేసి అందరూ గమనించండి. బైక్ శబ్దం ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ఈ 2 రోజులు ఇక్కడికి రాలేకపోయినా శ్రద్ధగా విని మీ జీవితాలలో దేవుని కోసం ఇంకా ఉన్నతంగా బ్రతుకుతారన్న ఒక మంచి ఆలోచనతో ఈ 2 రోజుల సభలండి. అందుకే ఒక మంచి టైటిల్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే ఏం టైటిల్ అంటే, విస్తరిస్తున్నటువంటి అక్రమం, విసిగిపోతున్నటువంటి దైవం. ఏంటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు? ఏదో స్వార్థ సభ అంటే బాగుండేది కదా, విస్తరిస్తున్న అక్రమం ఏంటి, విసిగిపోతున్న దైవం ఏంటి అని ఒకవేళ అనుకోవచ్చు. ప్రేమల దేవుని పిల్లరా, ఒక మాట రాయబడింది అంటే దాని వెనకమాల బైబిల్లో దేవుడు రాయించినటువంటి ఎన్నో సత్యాలు ఉన్నవి కనుకనే ఆ టైటిల్ అని పెట్టడం జరిగింది. ఊరికనే ఏ టైటిల్ కూడా ఈరోజు మేము పెట్టమండి. బైబిల్లో ఉన్నదే జరుగుతున్నటువంటి సందర్భానుసారంగానే ఒక టైటిల్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క అటువంటి మరి ఆయన పడినటువంటి ఆ కష్టం అనేది ఈరోజు మనుషులకు అర్థం కాలేదు. కనుకనే దేవుడు ఎంతగా విలపిస్తున్నాడు ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మన జీవితాలను చూసి అనే విషయాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశం అండి. ప్రేమల దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు రాయించినటువంటి బైబిల్లో 66 పుస్తకాలను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, బైబిల్లో ప్రారంభం అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు సృష్టి కార్యక్రమాన్ని అంతటిని కూడా చేసిన విధానం మనం ఆలోచిస్తే, దేవుడు చేసినటువంటి ప్రతిదీ కూడా చాలా మంచిది అనే సర్టిఫికేట్ చేస్తూ ఉంటాడు. సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, ఇది బాగుంది అన్నాడు. జంతువులు చేశాడు, పక్షులు చేశాడు. వీటన్నిటిని చేసినప్పుడు దేవుడు చేసిన ప్రతి వస్తువును చూసిన తర్వాత చాలా బాగుంది, ఇది మంచిది మంచిది అని చెప్పి దేవుడు సమస్తాన్ని మంచిగా చేశాడు. ఎందుకు మంచిగా చేశాడు అంటే, దేవుడు చేసినటువంటి సృష్టి అంత కార్యక్రమం ముగిసిన తర్వాత చిట్ట చివరిగా 6వ దినాన మనల్ని చేశాడు దేవుడు. ఎందుకు? మనం కూడా మంచిగా ఈ భూమి మీద బ్రతకాలని. దేవుని అనాది సంకల్పానుసారంగా భూమి మీదకి వచ్చిన మనం అంతా కూడా దేవుడు చేసిన సృష్టి కార్యక్రమం ఎలాగైతే బాగుందో, ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి అలాగే బాగుండాలి, అలాగే మంచిగా ఉండాలన్న ఒక ఆలోచనతో దేవుడు ప్రారంభంలో ఆదాము అవ్వని చేసి ఏదేను తోటలో వారిని ఉంచినప్పుడు ప్రారంభంలో చాలా బాగున్నారు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చేసినట్లుగా వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి. కానీ కొద్ది రోజులకే వాళ్ళలో దేవుడు చేసినటువంటి ఆ మంచితనం అనేది కోల్పోయినట్టు కనపడుతుంది. దేవుడు తినవద్దన్నటువంటి పండును తిని దేవునికి వ్యతిరేకులుగా మారిపోయి దేవునికి కోపాన్ని పుట్టించే పరిస్థితి ఎదురయ్యింది. ప్రేమైన దేవుని పిల్లరా,
దేవుణ్ణే క్వశ్చన్ చేసే స్థితికి వెళ్ళిపోయారు ఆ రోజు. కానీ దేవుడి ఆలోచన, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తన కోసం ఆలోచించాలి, తన కోసం ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతకాలి అన్న దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ప్రారంభంలోనే కండిపడింది. దేవునికి దుఃఖాన్ని మిగిల్చినట్టు కనపడుతుంది. దేవుని మాటలు ధిక్కరించి దేవుడు తినొద్దన్నటువంటి పంటను తిని దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి అండి ప్రారంభం. అక్కడితో ఆగిపోలేదండి. అది ప్రారంభించి నానాటికి పెరిగిపోతూ దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక, మంచి అనేది సమాజంలో కనిపించినట్ట భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఒకనాడు దేవుడు ప్రారంభంలో 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి మనిషిని భూమి మీద బ్రతికించినప్పుడు మనుషుల జీవితాలు ఎంత భయంకరంగా వెళ్ళిపోయో తెలుసా? ఆ కొద్ది కాలం నోవాహు గారి కాలానికి వచ్చేసరికి సమాజం అంతా చెడిపోయిందండి. భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. మంచి అనేది కనిపించనంత దూరం వెళ్ళిపోయింది. సమాజంలో ఏ వ్యక్తిని చూసినా, ఎవరిని చూసినా మంచితనం కనపడిన పరిస్థితి అండి లేదు. ఎందుకని? దేవుడు మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి ఆయన ఆలోచన అనేది సమాజంలో కనిపించకపోయేసరికి దేవుడు చూసి చాలా బాధపడ్డాడండి. ఎలా ఉందో లేదా? ఎలా ఉందో ఆ రోజు సమాజం ఒక్కసారి బైబిల్ చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము. ఆ రోజు ఉన్నటువంటి నోహు గారి కాలంలో సమాజం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా తన ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లను. చూసారా? దేవుడు ప్రారంభంలో నోహు గారి కాలానికి వచ్చేసరికి ప్రారంభంలో ఆదాము అవ్వను 1000 సంవత్సరాలు సుమారుగా ఆయుష్కాలం ఇచ్చినటువంటి దేవుడే నోవాహు గారి కాలానికి వచ్చేసరికి ఆయుష్కాలం 120 సంవత్సరాలకు తగ్గించేశాడు. ఎందుకు తగ్గించాడో తెలుసా? భూమి మీద మనుషుల జీవితాలు బాగోలేదు, మనుషుల ప్రవర్తన బాగోలేదు, వారు అక్రమార్కులుగా మారిపోయారండి. మనుషుల మధ్య ప్రేమ లేదు, మనుషుల మధ్య ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అక్రమాలండి. ఎక్కడ చూసినా దేవుడంటే భయము, భక్తి సమాజంలో కనిపించినంత దూరం వెళ్ళిపోయిందంటే దేవుడు చూసి బాధపడ్డాడు. అందుకే జల ప్రళయాన్ని రప్పించాడు. నోవాహు గారి కుటుంబం ఒక్కటి మాత్రమే కనపడిందండి. ఆ రోజు ప్రపంచంలో ఎంత మందిని చూసినా ఎవ్వరూ బాగోలేదండి, ఎవరి జీవితాలు బాగోలేదు. అందుకే దేవుడు ఆవేదనతో ఆ రోజు జల ప్రళయాన్ని రప్పించి సమస్తాన్ని నాశనం చేసేసాడండి. ఎందుకంటే మనుషులు అక్రమార్కులుగా మారిపోయారు. మనుషులు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆనాడు మొదలుకొని ప్రారంభం నుంచి చూడండి, ఆదాము దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. నోవాహు గారి కాలానికి వచ్చేసరికి భయంకరంగా మారిపోయింది. ఆ తర్వాత సొదొమ గొమొర్రాలు, ఎవరు? లోతు కుటుంబం. ఆ టైంలో చూస్తుంటే అక్కడ ఉన్న సొదొమ గొమొర్రాల పట్టణాల పరిస్థితి బాగుందనుకుంటున్నారా? లేదండి. ఎక్కడ చూసినా సమాజం బాగోలేదు. ఏ ప్రాంతానికి వెళ్ళిన సమాజం బాగోలేదు. ఎక్కడ చూసినా అక్రమం పెరిగిపోతుందండి. భయంకరమైన పరిస్థితులకు సమాజం వెళ్ళిపోతుంది. ఎవరిని కదిలించినా, ఎటు చూసినా మంచి మానవత్వం ఈరోజు సమాజంలో కనపడటం లేదండి. ప్రారంభం నుంచి ఇలాగే ఉంది. నోవాహు గారి కాలం బాగోలేదు, లోతు గారు, అబ్రహాం గారు ఉన్నటువంటి కాలం బాగోలేదు. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో నోవాహు గారి కాలం తెలుసా? లోతు గారి కాలం ఒకసారి చూడండి. ఒకసారి ఇదే ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. వారు పండుకొనక ముందే, ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం, వారు పండుకొనక ముందే ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూడండి, ఆ రోజు ఉన్నటువంటి సమాజం ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందో తెలుసా? లోతు ఉన్నటువంటి ఆ భయంకరమైన సొదొమ గొమొర్రా పట్టణాల్లో పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయిందంటండి. అక్రమం భయంకరంగా పెరిగిపోయింది. ఎలాంటి స్థితి అంటే అసలు పురుషుల, స్త్రీల అనే భేదం లేదు.
ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ చెడిపోయారంటండి. ఎవ్వరూ బాగోలేదు. ఎవరు వచ్చారంట లోతింటికి? ఇద్దరు దేవదూతలు వస్తే వారిని చూడండి, వారి దగ్గర లోతింటికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఈ రాత్రి నీ ఎద్దకు వచ్చారే, వారిని అద్దకు పంపించి ఈ రాత్రి మేము వారిని కూడాలి. అంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న వారందరినీ చెడిపేశారా? పాడు చేసేశారా? అందరూ పాడైపోయారా? పాడైపోయారండి. అందరినీ పాడు చేసేశారు. ఇదిగో కొత్తగా వచ్చారు మీ దగ్గరకు, వాళ్ళని మా దగ్గరకు పంపించు. ఎవరు వచ్చారండి? బాలురు వచ్చారంటండి. చిన్నపిల్లలు. వాళ్ళకేంటండి? బాలురు, ముసలివాళ్ళు, కర్ర పట్టుకుని నడిచే ముసలివాళ్ళు కూడా వచ్చి చూడండి ఎంత భయంకరమైనటువంటి మాటలు ఏమంటున్నారు. నీ యొద్దకు వచ్చిన వాళ్ళని మేము కూడాలని అడుగుతున్నారు. అంటే ఆ రోజునటువంటి సమాజం ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి. అక్రమంలో వాళ్ళు నిజంగా వాళ్ళు పట్టాపుచ్చుకున్నారండి. పాపంలో వాళ్ళు పట్టాపుచ్చుకున్నారు. చెడిపోయిందండి సమాజం. ఎప్పుడు? ఒకనాడు లోతున్నటువంటి పరిస్థితుల్లో, నోహ గారి కాలంలో, లోతు కాలంలో చూడండి ప్రజలు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. పాడైపోయిందండి సమాజం. ఆనాటికి చెడిపోతూ వస్తుంది తప్ప సమాజంలో మార్పు కనిపించడం లేదండి. యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో చూడండి సమాజం ఎలా ఉందో. యేసుక్రీస్తు వారు కూడా ఏమిటన్నా చూడండి ఒకసారి. మత్తయి సువార్త ముగిస్తానండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త, నోవహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుడిని రాకడ కూడా అలాగే ఉండును. చూడండి, ఆ జల ప్రళయం వచ్చి కొట్టుకుని పోయేంత వరకు మనుషులు ఎలా ఉన్నారు, ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే పరిస్థితి. మార్పు లేదంటున్నాడండి. సమాజంలో మార్పు కనిపించడం లేదు. ఒకనాడు నోవహు గారి కుటుంబంలో, ఒకనాడు లోతు కుటుంబం ఎలా ఉన్నటువంటి కాలంలో ఎలా ఉందో, యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి సమయంలో కూడా అదే విధంగా సమాజం అంతా కూడా పాడైపోతుందని దేవుడు చెప్తున్నాడు. మారరా? మార్పు లేదా? మార్పు లేదు ప్రియమైన దేవుని పిల్లరా. సమాజంలో భయంకరమైన పరిస్థితులు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది మానవత్వం? ఎక్కడుంది మంచితనం? ఈరోజు సమాజంలో కనపడుతుంది. సమాజం పాడైపోయిందండి. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి ఈరోజు సమాజంలో ఎక్కడా కనిపించడం లేదండి. ఏదో నామ మాత్రమే ఈరోజు భక్తి అండి. లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అక్రమం పెరిగిపోతుందండి. ఎంత భయంకరం అంటే, మనుషుల మధ్య ఒకప్పుడు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కనిపించాయి. కానీ ఈరోజు అలాంటివి ఉందండి. ఈరోజు ఎవరిని కదిలించిన భయంకరమైన పరిస్థితి. ఎవరు బాగోలేదు. ఈరోజు కడుపును పుట్టినటువంటి బిడ్డల్నే తల్లిదండ్రులు ప్రేమించలేని పరిస్థితి అండి. గర్భాన్ని పుట్టినటువంటి పిల్లల్నే తల్లిదండ్రులు చంపే భయంకరమైనటువంటి అక్రమార్పులకు ఈరోజు మనుషులు మారిపోయారు. లేరంటారా? అక్రమ సంబంధాలకు అలవాటు పడినటువంటి ఈరోజు సమాజం. కన్న బిడ్డలు అడ్డొచ్చారని పిల్లల్ని చంపారన్న వార్తలు మీరు ఎన్ని లేదు. ఆలోచించండి. పిల్లల్ని చంపేసుకుంటున్నారా? అవునండి, అవును. ఈరోజు జరుగుతున్న భయంకరమైనటువంటి పరిస్థితులు. గర్భాన పుట్టిన పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తున్నారండి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కానిస్టేబుల్ వెళ్ళాడంటండి. ఒక కేసు విషయం వెళ్తే, ఒక కన్న తండ్రి తన చిన్న బిడ్డలు ఇద్దరిని కూడా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు సుమారు వాళ్ళని తీసుకుని వెళ్ళి, కన్న తండ్రి అంటే నిజంగా పిల్లలకు ధైర్యం, ఓదార్పు, ఒక బలం. అలాంటి తండ్రి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి నీళ్లలో ముంచి ముంచి ఊపిరాడక వాళ్ళని చంపేశాడు అంటే ఏంటండి పరిస్థితి? గర్భాన పుట్టినటువంటి పిల్లలే కన్నా తండ్రే చంపేసుకుంటున్నాడంటే ఏంటి పరిస్థితి? ఎలా ఉంది ఈరోజు దారుణం? ఆలోచించండి ప్రేమల దేవుని పిల్లరా. ఏం బాగుందండి సమాజం. అక్రమం పెరిగిపోతుంది. కన్న కొడుకుల్నే ఈరోజు కన్న తండ్రి చంపేస్తున్నాడు. కన్న బిడ్డల్ని కన్న తల్లే చంపేస్తుంటే ఏంటి పరిస్థితి? కట్టుకున్న భర్తే భార్యను మొక్కలుగా నరికేస్తున్నాడంటే ఏంటండి అక్రమం? చూడండి, ఈరోజు మనం పేపర్లో వింటలేదని ఒక అతను 16 ముక్కలు చేశాడంటండి భార్యని. ఇది న్యూస్ చూసినటువంటి మరొకడు ఏం చేశాడు తెలుసా? ఒరే, నువ్వు 16 ముక్కలే చేసావు కదా, నేనైతే 21 ముక్కలు చేస్తాను చూడండి. మరొకడు 21 ముక్కలు చేశాడు. చూడండి ఏంటండి అక్రమం? ఇది న్యూస్ చూసిన వాడు మరొకడు ఏం చేశాడు తెలుసా? ఒరే, నువ్వు 21 చేశావు కదా, నేను 31 చేస్తానన్నాడు. చూడండి ఏంటండి అక్రమం? చూడండి ఎలా పెరిగిపోతుందో. ఇది చూసినటువంటి మరొకడు ఏమనుకోండి తెలుసా? ఒరే, మీరు ముక్కలే చేశారు కదా, నేను ముక్కలు చేసే వాటిని కుక్కర్లో
ఉడికించి వాటిని ఎండబెట్టి పొడి చేసి జల్లేస్తాను. ఏంటండి అక్రమం? ఏంటి ఎటుపోతుంది సమాజం? ఈరోజు సమాజంలో మానవత్వం మంచి ఈరోజు ఏమీ కనిపించినటువంటి పరిస్థితి అండి. దారుణం. సమాజం చెడిపోయింది, సమాజం పాడైపోయింది. ఎవరిని కదిలించినా, ఎవరిని చూసినా ఈరోజు మంచి అనేది లేదండి. భయంకరమైనటువంటి పరిస్థితి. అక్రమార్కులుగా మారిపోయారు ఈరోజు సమాజం. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఎందుకు ఈరోజు ఇలాంటి భయంకరమైనటువంటి దారుణాలకు ఈరోజు తెగబడుతున్నారు? ఎందుకండి హత్యలు? ఎందుకండి మానభంగాలు? ఎందుకు ఈ నేరాలు? ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఘోరాలు? దేవుని భయం లేదు కనుకనే, దేవుడు అంటే భక్తి లేదు కనుకనే ఈరోజు సమాజం ఇలా చెడిపోయింది. ప్రేమైన దేవుని పిల్లారా, ఒకనాడు దేవుడు కోరుకున్నట్లుగా ఈరోజు సమాజం లేదు. దేవుడు ఈరోజు భూమి మీద ఉన్న మనం అంతా కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చక్కగా ఉండాలని దేవుడు కోరుకున్నటువంటి ఆయన ఆలోచన, ఆయన సంకల్పాన్ని ఈరోజు సమాజం పాడు చేసేసిందండి. ఆయన ఆలోచనలకు గండి కొట్టింది. చెడిపోయిందండి సమాజం. ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఇలాంటి మనుషుల ఆలోచనలు మార్చడానికేనండి ఈ 2 రోజుల సభలు. సమాజానికి ఈ విలువైనటువంటి దేవుని మాటలు తెలియచెప్పి, దేవుని ఆవేదన, దేవుని బాధను మీకు తెలియచేయాలని, ఆయన మన గురించి ఎంతగా నలిగిపోతున్నాడో, ఎంతగా విసిగిపోతున్నాడో, మన ప్రవర్తన చూసి, మన బ్రతుకును చూసి, ఈరోజు సమాజంలో జరుగుతున్న ఈ ఘోరాలను చూసి దేవుడు ఎంతగా విలపిస్తున్నాడో ఆ విషయాలు చెప్పాలన్న ఉద్దేశమేనండి 2 రోజులు. చూశారు, సమాజం బాగోలేదండి. ఆలోచించండి ప్రేమల దేవుని పిల్లరా. అందుకే విస్తరిస్తున్న ఈ అక్రమం నానాటికి పెరిగిపోతుంది తప్ప తగ్గటం లేదండి. దీన్ని తగ్గించాలి అంటే దేవుని వాక్యం మీకు అర్థం కావాలి. అందుకేనండి 2 రోజుల సభలు ఆలోచించండి. నాతో తర్వాత నా మధ్యలో సహోదరులు ఉన్నారు, ఉదయభాస్కర్ గారి ద్వారా విందాం. ఈ అక్రమాన్ని చూసి దేవుడు ఎంతగా విలిపిస్తున్నాడో మరి అన్నయ్య వారి మాటల్లో విందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన భక్తుల తండ్రి, ఆయన ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తండ్రి, ఆయన మీరు కోరుకున్నట్లుగా ఈరోజు సమాజం కనిపించటం లేదు. ఒకనాడు ఆదాము, నోవా, లోతు, యేసుక్రీస్తు వారు తండ్రి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి సమాజం మారటం లేదు తండ్రి. అక్రమార్కులుగా మారిపోయి తండ్రి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్న సమాజానికి తండ్రి మీ మాటలు వినిపించాలని కొంతమంది నేను ఆలోచింపచేసి తండ్రి మీ భయాన్ని, మీ భక్తిని తెలియచేసి తండ్రి మీ వైపు మళ్ళించాలన్న తండ్రి 2 రోజుల సభల ద్వారా మీ